మన భారతీయ సంస్కృతిలో నదులు దేవతలుగా పూజింపబడుతున్నాయి. గంగా, గోదావరి, కృష్ణ, కావేరి వంటి నదులు పవిత్రతకు ప్రతీకలుగా ఉన్నాయి. ఇక వాటిలో స్నానం చేయటమంటే శరీర శుద్ధి మాత్రమే కాదు, మనసు, ఆత్మల శుద్ధికి దారితీస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అటు భక్తి, ఇటు శాస్త్రీయ ప్రయోజనాల సమ్మేళనమే ఈ నదీ స్నానం. సహజ నదుల్లో కాల్షియం, మెగ్నీషియం, సిలికా వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మానికి, నరాలకు, శరీరానికి సహజ శక్తిని ఇస్తాయి. చల్లటి నదీనీటిలో స్నానం చేస్తే రక్త ప్రసరణ వేగవంతమవుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే మన పూర్వీకులు దీన్ని ఒక యోగంగా, పూజగా భావించి శరీరం, మనసు, ఆత్మశుద్ధికి ఉపయోగించారు. నదీ స్నానం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం ఆచారం కాదు, ప్రకృతి, శాస్త్రం, ఆధ్యాత్మికత ఈ మూడు కలిసి మనుషులకు ఇచ్చే వరం. అయితే నేడు నదీ జలాలను కలుషితం చేస్తూ ఈ వరాన్ని చాలామంది శాపంగా మారుస్తున్నారు.